హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అటు ఇరాన్‌కి, అలాగే అమెరికా, ఇజ్రాయెల్‌కి మధ్య జరుగుతున్న ఈ యుద్ధం కారణం అనేది ఇప్పుడు భారతదేశం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. మొన్నటి వరకు కూడా ఎల్‌పీజీ గ్యాస్ సంక్షోభం రావడం జరిగింది. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఈ సంక్షోభం అని అంటున్నారు. దాదాపు గత 2 రోజులుగా కూడా చాలా పెట్రోల్ బంకులు మూసేస్తుండడం, అక్కడ నో స్టాక్ బోర్డులు పడడం, హైదరాబాద్‌లో దర్శనం ఇచ్చాయి. మనం చూసాం. హైదరాబాద్ ప్రయాణికులు కూడా చాలా మంది కూడా దీని పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం, ఓపెన్ ఉన్న పెట్రోల్ బంకుల్లో కిలోమీటర్ల మేర లైన్‌లో ప్రయాణికులు నిల్చోవడం చూసాం. హైదరాబాద్‌లోనే కాకుండా దేశంలో ఇంకొన్ని మేజర్ ఏరియాస్‌లో కూడా ఇటువంటి పరిస్థితే వచ్చింది. అంటే ప్రభుత్వం ఏమో పెట్రోల్, డీజిల్ సంక్షోభం లేదు అని ప్రకటిస్తుంది. ఇక్కడేమో బంకులేమో క్లోజ్ ఉంటున్నాయి. దీనికి గల కారణం ఏంటి అని చెప్పేసి ప్రయాణికులైతే తలగొట్టుకోవడమే ఒక పనైపోయింది. అసలేం జరుగుతుంది? లాక్‌డౌన్ లాంటి ఒక పరిస్థితి వస్తుందా? ఇప్పుడు పెట్రోల్ సంక్షోభం ఉందా? లేదా? అసలు ఇటువంటి పరిస్థితి ఎందుకొచ్చిందనేది కంప్లీట్‌గా డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ పొలిటీషియన్, మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ చూస్తున్నాను సార్, గత 2 రోజుల నుంచి కూడా ఇవాళ కూడా చాలా పెట్రోల్ బంకులయితే మూసేసే ఉంటున్నాయి. నో స్టాక్ బోర్డ్సే కనిపిస్తున్నాయి. ఓపెన్ ఉన్న దగ్గర కిలోమీటర్ల మేర ప్రయాణికులున్నారు. అంటే పెట్రోల్ సంక్షోభం, డీజిల్ సంక్షోభం అయితే లేదు అని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. వాళ్ళకి సంబంధించిన యూనియన్‌లు ప్రకటిస్తున్నాయి. కాకపోతే పెట్రోల్ బంకులేమో క్లోజ్ ఉంటున్నాయి. అది ఏంటి సార్? ఏం ప్రాబ్లమ్ జరిగిందసలు? ఇప్పుడు వేలం వేరే అని ఒక సామెత ఉంది. హ్మ్. ప్రజల్లో కూడా అనవసరంగా హ్మ్. ఆహ్, ఒక విధమైన అపోహలుగా కలిగించుకొని హ్మ్. ఈ పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు ఏర్పడుతున్నాయి. ఓకే. కొన్ని చోట్లయితే మారుమూల ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్ బంకుల్లో అయితే ఏం క్యూలు లేవు, పాడు లేవు. సాఫీగా పట్టుకొని వెళ్ళిపోతున్నారు. అవును. ఇది ఎందుకొస్తుందంటే ఇది మెయిన్ బజార్‌లో ఉన్న బంకుల్లోనే ఇటువంటి సమస్య వస్తుంది. హ్మ్. ఇప్పుడు రోడ్ నంబర్ 12లో ఉంది. హ్మ్. చాలా పెద్ద క్యూలు. ఎందుకు ఈ క్యూలు ఉన్నాయి అనంటే, ఇక్కడ ఒక్కొక్కరికి 2 కార్లు, 3 కార్లు ఉంటాయి. ఓకే. సరే ఉండొచ్చు. వాళ్ళు ఎన్ని కార్లకైనా పడుతున్నారు. హ్మ్. వీ వీళ్ళ ఆత్రంతో తొందరగా పట్టుకోవాలని ఆత్రం వల్లనే ఈ ఈ సందిగ్ధం, ఈ క్యూ లైన్‌లు గాని, ఒత్తిడి గాని ఏర్పడుతుంది. హ్మ్. గ్యాస్ నిల్వలు గాని, పెట్రోల్ నిల్వలు గాని కుదరలేదు. ఓకే. భారతదేశంలో గూడా దాదాపు 2 మాసాలకు సరిపడే స్టాక్ ఉంది. హ్మ్. అట్నే రాష్ట్ర ప్రభుత్వం వద్ద గూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వద్ద. మిగతా రాష్ట్రాలైతే నాకు అంత ఆలోచన లేదు, ఐడియా లేదు. 2 మాసాల వరకు స్టాక్ ఉందని చెప్తున్నారు. చెప్పి ప్రజలు తొందరపడొద్దు మీరు, స్టాక్ ఉంది, ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. ఇబ్బంది లేదన్నా గానీ ప్రజలు వేలం వేరీగా పోతున్నారు పెట్రోల్ బంకుల దగ్గరికి పెట్రోలు, డీజిల్ పట్టుకోవడానికి. ఇది ప్రజల్లో ఉన్న ఒక అపోహ తప్ప వాస్తవంగా అయితే స్టాక్ అనేది కావాల్సినంత దొరుకుతుంది. ఫ్రీగా కూడా లభ్యమవుతుంది. హ్మ్. అది ప్రజలు గుర్తించి ఎవరి కొద్దీ వారు పట్టుకొని పోతుంది. ఆహ్, బ బండిని పూర్తిగా ట్యాంక్ నింపుకోవడము ఇయన్నీ రకరకాల విద్యలు పడుతున్నారు. ఎక్స్‌ట్రా క్యాన్‌లల్లో పట్టుకోవడము, హ్మ్. ఈ బాటిళ్ళల్లో పట్టుకోవడము, రకరకాల ఈ విన్యాసాలు చేస్తున్నారు. ఇది ప్రజల యొక్క అపోహ, ప్రజల యొక్క తప్పే. హ్మ్. పూర్తిగా ప్రభుత్వాలదైతే తప్పేం లేదు. ఓకే. అక్కడ ఎక్కడో గల్ఫ్‌లో యుద్ధం జరుగుతుంది వాస్తవమే. హ్మ్. అది అమెరికాకు, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌తో యుద్ధం చేస్తున్నారు. అవును. కానీ చాలా దేశాల నుంచి ఇప్పుడు చమురు ఉత్పత్తులవుతున్నాయి. హ్మ్. అక్కడి నుంచే కాదు. హార్ముజ్ జలసంధిని మూసేసినారు. హ్మ్. అది ఎవరికి? కేవలం శత్రు దేశాల నౌకలకు మాత్రమే మూసేసినారు. ఓకే. మిత్ర దేశాలకు తెరిచే ఉంచినారు. వారిని ఫ్రీగా అలౌ చేస్తున్నారు. హ్మ్. చైనాకు గానీ, రష్యాకు గానీ, మన ఇండియాకు గానీ వీళ్ళందరికీ నౌకలు ప్రయాణం చేసేదానికి ఫ్రీగానే ఉంది. హ్మ్. మనకు గూడా హార్ముజ్ జలసంధి నుంచి దాదాపు 4 నౌకలొచ్చినాయి. సహజ వాయువుతో ఎల్‌పీజీ గ్యాసు. హ్మ్. ఇంకొక 6 నౌకలు వస్తున్నాయి. అవి గూడా తొందరలో చేరతాయి. కొన్ని అంతర్జాతీయ జలాల్లో ఉన్నాయి. కొన్ని హార్మోజ్‌లో ఉన్నాయి. రకరకాలుగా ఉన్నాయి. ఒక వారం రోజుల లోపల ఆ నౌకలు గూడా వస్తాయి. ఇటు రష్యా నుంచి గూడా ఆయిల్ దిగుమతులు వస్తున్నాయి. హ్మ్. రష్యా మీద గూడా అంచెలు లేవు కాబట్టి రష్యా గూడా ప్రాధాన్యతనిచ్చే ఇస్తున్నారు ఇండియాకు. హ్మ్. ఇప్పుడు ప్రతి చైనాకు నింపిన నౌకలన్నీ దారి మార్చుకొని ఇండియాకే వస్తున్నాయి. ఓకే.
ఇరాన్ కూడా ఆయిల్ ఒప్పందాలు చేసుకుంటుంది. ఏవైతే యుద్ధంలో ఉందో ఇరాన్ కూడా ఇండియాలో ఉన్న రిలయన్స్ కార్పొరేషన్తో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఆయిల్ కూడా సప్లై అవుతుంది మనకు. మరి ఎందుకు ఊరికే వీళ్ళు తొందరపడుతున్నారో, అపోహలు సృష్టించుకుంటున్నారో అది వాళ్ళకే అర్థం కావాలి ప్రజలకు. ఒక పక్క ప్రధానమంత్రి, ఒక పక్క రాష్ట్ర మంత్రులు అందరూ చెప్తాన్నా కానీ పట్టించుకోకుండా వేలుమెరుగా పోవడం అంటే అది ప్రజల తప్పే కానీ ప్రభుత్వాల తప్పు అనే దానికి లేదు. ఓకే. ప్రభుత్వాలు నో స్టాక్ బోర్డులు ఇంకో వస్తే నెక్స్ట్ ఈ నో స్టాక్ బోర్డులు అనేది ఇది కంపెనీకి పెట్రోల్ బంకు సంబంధించిన వ్యవహారమే కానీ ఆయిల్ సప్లై లేక కాదు. ఆయిల్ కావాల్సినంత సప్లై ఉంది, ఎంతైనా కానీ పెట్రోల్ బంక్ వాళ్ళు తీసుకోవచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. ఎందుకు నో స్టాక్ వస్తుందంటే కంపెనీలు ఒక కొత్త గైడ్ లైన్స్ పెట్టారు, అంటే ఈ యుద్ధం రాకముందే పెట్టారు. ఏమంటే గతంలో ఏమంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ పెట్రోల్ బంకులు పట్టిన తర్వాత పెట్రోల్ బంకు యజమానులు 1-2 రోజులకు కంపెనీకి, ఆయిల్ కంపెనీకి దాని ధర చెల్లించేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేకుండా ఆయిల్ పట్టాలంటే ముందే చెల్లించాల్సింది వస్తుంది. ముందే చెల్లించాలంటే క్యాష్ ఉన్న బంకులు అయితే ముందే చెల్లించి క్యాష్ ఆయిల్ తెచ్చుకుంటున్నారు. కొందరు అక్కడికక్కడికి వ్యాపారం చేసే బంకులు ఉంటాయి. అటువంటి వాళ్ళకు కొంచెం ఈ కాస్ట్ ఏమవుతుందంటే ట్యాంకు ధర కట్టాలంటే చాలా 14 లక్షలు 15 లక్షలు అవుతుంది. అది కొంచెం భారం అవుతుంది. అందువల్ల వాళ్ళు ముందు చెల్లించాలంటే చెల్లించలేక వాళ్ళు బంకు మూతేసుకుంటున్నారు. అది కేవలం ఆయిల్ కంపెనీకి సంబంధించిన వ్యవహారము, పెట్రోల్ బంకు సంబంధించిన వ్యవహారమే కానీ అది ప్రభుత్వాలు మాత్రం తప్పు కాదు. ఈ నో స్టాక్ బోర్డు ఉండేటి ఆయిల్ అయితే కావాల్సినంత దొరుకుతుంది. ఇరాన్ కూడా సప్లై చేసి అన్ని సప్లై చేసేటప్పుడు గ్యాస్ కూడా ఎలాంటి కొరత లేదు. ఈ గ్యాస్ కూడా ఫస్ట్ 2 రోజులు 3 రోజులు ఉన్నది. ఏమి రానంటే ఒక్కొక్కరు 2 సిలిండర్లు 3 సిలిండర్లు 4 పేర్లతో ఉంటే 4 సిలిండర్లు ఇట్లా ఏమవుతుందో ఉంటుందో ఉండదో అని ఎగబరాకున్నారు. దానికి తోడు పత్రికల్లో వచ్చే వార్తలు. కమర్షియల్ గ్యాస్కి అయితే కొంత నిబంధనలు ఉన్నాయి, కొన్ని షరతులు ఉన్నాయి. వాళ్ళు మామూలుగా ఇంటి వాడకానికి అని చెప్పి తీసుకుంటారు. ఎక్కడెక్కడ చిన్న బండ్లు పెట్టుకొని వంట చేసి వాణిజ్య కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంతేగాని లేకపోతే అటు గ్యాస్ కొరతకు ఇబ్బంది లేదు, ఇటు ఆయిల్ కొరతకు ఇబ్బంది లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది కొన్ని పత్రికల్లో తెలిసి తెలియక రాసిన వార్తల వల్ల ప్రజల్లో ఉన్న అపోహ వల్ల సృష్టించబడిందే కానీ నిజంగా కొరత అయితే లేదు. ఆయిల్ కొరత లేదు, గ్యాస్ కొరత లేదు. సరే, ఇలా డబ్బాలల్లా లేకుంటే క్యాన్లల్లా కొందరు డ్రమ్లు కూడా పట్టుకొచ్చేసారు. వచ్చినప్పుడు పెట్రోల్ బంక్ వాళ్ళు పోయకుండా ఉంటే బాగుండేదన్న ఉంటే బాగుండేదంటే వాళ్ళు బంకులో అమ్మకానికే ఉన్నారు. ఎంత అమ్ముడు పోతే అంత లాభము. వాళ్ళు ట్యాంక్ పట్టుకొని డ్రమ్ పట్టుకుంటే పడతారు. ఏముంది వాళ్ళకేముంది. ఇప్పుడు లిమిట్ పెట్టారు, అప్పుడు పెట్టలేదు. ఇప్పుడు 400 500 అంతకుమించి కొట్టమని చెప్పేసి ఇప్పుడు లిమిట్లు పెట్టారు. ఇప్పుడంటే గవర్నమెంట్ కూడా ఈ యొక్క వేలం వేరిని చూసి కొన్ని నిబంధనలు పెడతాన్నారు. ఓకే. అండ్ సార్, ప్రధాని మోదీ గారు కూడా మొన్న మాట్లాడడం జరిగింది. సో అంటే ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా కూడా అందరం కలిసి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఇది. యుద్ధ ప్రభావం అనేది చాలా కాలం పాటే ఉంటుంది. కరోనా టైంలో మనం ఎలా ఫేస్ చేస్తామో అలాంటి పరిస్థితులు రావచ్చు. అలాగే అందరం కలిసికట్టుగా పోరాడదాం అన్నారు. అంటే ఈ కామెంట్స్ దేనికి సంకేతాలు? కరోనా టైంలో వచ్చిన లాక్డౌన్ లాంటి పరిస్థితులు ఏమన్నా వస్తాయా అనే అభిప్రాయాలు కూడా చాలా మందిలో కలుగుతున్నాయి సార్. లాక్డౌన్ పరిస్థితులు రానే రావులేండి. అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ లాక్డౌన్ పరిస్థితి ఏమొస్తుంది? ఆయన కూడా మరి ఏది దృష్టిలో పెట్టుకొని ఎన్ని రోజులు సాగినా ఆయిల్ సప్లైస్ ఇబ్బంది ఏమి లేదు, గ్యాస్ సప్లైకి ఇబ్బంది లేదు. కాకపోతే మరి ఆయన ఏది దృష్టిలో పెట్టుకొని అక్కడ యుద్ధం జరిగినప్పుడు ఆర్థిక అంశాలు, మిగతా అంశాలు వస్తాయి కదా. పెట్రోల్ గ్యాస్ కాదు, ఆయిల్ కాదు, ఆర్థిక సమస్యలు ఇటువంటివన్నీ వస్తాయి కదా. ఎందుకంటే పెట్రోల్ కొంచెం ధర పెరుగుతుంది కదా, $4 $5 అటప్పుడు ద్రవ్య లోటు వస్తుంది.
అలాగే కొన్ని ఆర్థికంగా కూడా సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కోవాలనే దృష్టిలో చెప్పింటారు అనుకుంటా. ఆయిల్, గ్యాసు గురించి కాదు ఆయన చెప్పిండేది. లాక్‌డౌన్ ఏం సంబంధం ఉంది? లాక్‌డౌన్ అది వేరు. కరోనా లాక్‌డౌన్ ఏమంటే జనసంచారం లేకుండా చేస్తే ఒకరికొకరు వ్యాప్తి కాకూడదని లాక్‌డౌన్. ఇక్కడ అది కాదు కదా! ఇక్కడ మూవ్‌మెంట్‌ని రెస్ట్రిక్ట్ చేయలేరు కదా! ఓకే. వ్యాపార లావాదేవీలకు తిరగాల్సింది ఉంటది. ఉద్యోగాలకు పోయేవాళ్ళు ఉంటారు. ఏదన్నా శుభకార్యాలకు వెళ్ళాల్సిన వాళ్ళని అవాయిడ్ చేయలేం కదా! వాళ్ళు కూడా ఎందుకంటే ఇప్పుడు కొంచెం జుడిషియస్‌గానే వాడుకుంటుంటారు లెండి పెట్రోలు, డీజిలు ఎందుకంటే. కాబట్టి ఇదంతా ఒక 4, 5 రోజులు ప్రజల్లో అపోహ ఉన్నంత వరకు ఉంటది. ఆ తర్వాత ఉండేదేమి లేదు. ఓకే. అంటే సార్ మొన్న ఆయన అంటే యుద్ధ ప్రభావం ఇండియా మీద ఏ రకంగా ఉంది అనే పట్ దాని మీద హ్మ్. త్రిదళాలతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు సడెన్‌గా. మళ్ళీ నిన్న ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇంత సడెన్‌గా ఇంత మీటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారంటే సంథింగ్ ఏదో జరగబోతుందన్న సంథింగ్ ఏం లేదు. సంథింగ్ లేదు. అంతా ఒట్టిదే. ఆడ యుద్ధం జరిగితే మనకేం సంబంధం ఉందిలే గానీ, హ్మ్. ప్రభుత్వ పెద్దగా వివిధ పార్టీలకు అక్కడ జరుగుతున్న అంశాల గురించి కానీ, మనం తీసుకోవాల్సిన చర్యల గురించి కానీ, ఓకే. వాటిని గురించి వివరించేదానికి గానీ, వాళ్ళ యొక్క సలహాలు తీసుకునేదానికి గానీ, వాళ్ళ ఎన్‌డీఏ కూటమి పక్షాలైతేనేమి, ప్రతిపక్షాలనైతేనేమి, మేధావులనైతేనేమి సమాజపరచడంలో తప్పు లేదులెండి. అదైతే అది తప్పని నేను చెప్పను. హ్మ్. వారికి విషయ పరిజ్ఞానం ఉంటే ఇటువంటి అపోహలన్నీ పుట్టవు కదా! ఇది యుద్ధం అనేసరికి అక్కడ యుద్ధం జరిగేసరికి కొన్ని ఆర్థిక అంశాలు కూడా ఇమిడి ఉంటాయి. హ్మ్. ఆర్థిక అంశాలు ఇమిడి ఉన్నప్పుడు ఆ ఆర్థిక అంశాలను ఎట్లా ఎదుర్కోవాలనే దానికి ఆయన సమావేశం పెట్టి సలహాలు తీసుకుంటుండొచ్చు. ఓకే. సలహాలు తీసుకున్నంత మాత్రాన ఏమో ఒరిగిపోతానని కాదు. హ్మ్. పెట్టకపోతే ఏమవుతుంది అని అంటే మీరు పట్టించుకోలేదు, పట్టించుకోకపోవడమే ఈ సమస్య వచ్చిందంటారు. అవును. అందుకని అటువంటి విమర్శలు రాకుండా ఉండాలని ముందు జాగ్రత్తగా వాళ్ళ జాగ్రత్తల్లో ఉంటారు ప్రభుత్వం కూడా. అంతకు మించి ఇందులో కనపడేదేమీ లేదు. ఓకే. వాళ్ళు కూడా ఎంతసేపు సాగదీస్తారు. ఇజ్రాయెల్, అమెరికా గాని, హ్మ్. అటు ఇరాన్ గాని చాలా రోజులు సాగదీయలేదు కదా! హ్మ్. ఇప్పటికే నెలకే వాళ్ళకి సాలయిపోయింది. ఏమన్నా ఒక నెల ఉంటే ఉంటారు అంతే కదా! నెలలే కొంపలేమంటారు పోవు కదా ఎవరైనా గాని. ఓకే. అంటే నెల రోజులు యుద్ధం జరిగినా భారత్ మీద కావచ్చు, వేరే దేశాల మీద ప్రభావం ఏమి ఉండదంటారా సార్? ఏముంటది ఏముండదు. హ్మ్. ఉండదు. ఇది లిమిటెడ్ వార్ అయిపోయింది. ఓకే. కాకపోతే గల్ఫ్ దేశాల్లో కొన్ని సమస్యలు. ఓకే. ఎందుకంటే ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ మీద అటాక్ చేస్తున్నారు. అవును. ఇరాను అమెరికా మీద పోయి అటాక్ చేయలేదు కదా! హ్మ్. ఉండొచ్చులే ఏదో డిగో గార్సియా మీద మేము క్షిపణి ప్రయోగించాం. అంటే మేము 4000 కిలోమీటర్లు అంటే యూరోప్ మీద కూడా చేయగలము అది ఇది అని. ఎన్నుంటాయి ఏవో కొన్ని ఉంటాయి అది చూపించినారు. హ్మ్. అవి ఏం పెద్ద ఉండవులెండి. అంత దూరం వెళ్ళే క్షిపణులు ఆహ్, ఎక్కువ మోతాదులో ఉండవు. ఈ ఓకే. చిన్న క్షిపణుల మాదిరి ఇవి తక్కువ ధరకైతాయి. ఏదైతే పోయి ఏదో ఒకటి వేసొచ్చంటాయి. హ్మ్. ఇప్పుడు పోస్టల్‌లో వాడుతున్నారు. ప్రతి ఒక్కరు వాడుతున్నారు కదా దాంట్లో. అవి పెద్ద వాళ్ళేం చేస్తున్నారంటే మిగతా కంట్రీస్ మీద గల్ఫ్ కంట్రీస్ మీద అటు సౌదీ అరేబియా గాని, ఖతార్ మీద గాని వీటన్నిటి మీద ఏస్తున్నారు. వీటన్నిటి మీద ఏస్తే అక్కడ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటది. వాళ్ళ ఆర్థిక పరంగా ఇబ్బందులు, హ్మ్. ఈ సప్లై చైన్స్‌కు ఇవన్నీ ఇబ్బందులుంటాయి. ఓకే. సార్ నెల రోజులైనా ఇంకా అటు ట్రంప్ ఏం తగ్గడం లేదు. ఇరాన్ కూడా మేము లొంగిపోమని భీకరంగానే యుద్ధం జరుగుతుంది. ఇంకా ఎందుకు ఆపడం లేదు? కొన్ని కండిషన్స్ వాళ్ళు పెడుతున్నారు, వీళ్ళు పెడుతున్నారు గానీ ఎవరు కూడా కండిషన్స్‌కి యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. సో, మరిప్పుడు యుద్ధం కంటిన్యూ చేయలేకపోతున్నారు. అలా అని లేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇది ఎప్పుడు ఇప్పుడు ఆగే అవకాశం ఉందంటారా సార్? ఇప్పుడు ఇటువంటి అమెరికాకు హ్మ్. దుందుడుకు చర్య ఎక్కువే. ఓకే. దీన్ని కామెంట్ చేసేదానికి నేనేమను. కానీ నిన్న జరిగిన సంఘటనలైతే ఇరాన్ మీద హ్మ్. ట్రంప్ యొక్క సొంత నిర్ణయమే అది. ఊరికే ఎవరు సలహా చెప్పలేదు. ఆయన సొంత నిర్ణయం వాళ్ళ మీద అటాక్ చేయాలని ఓవర్ అంబిషియస్‌గా పోయినారు. ఉక్రెయిన్ మీదకి రష్యా ఎట్లా పోయిందో 4, 5 రోజుల్లో యుద్ధం ముగుస్తదని పోయి 4, 5 సంవత్సరాలైనా ముగియటం లేదు. ఓకే. ఈడు కూడా ఇరాన్ కూడా 10, 15 రోజుల్లో పోతాదిలే కూర్చుకొని అని చెప్పి పోయినాడు. హ్మ్. అది కొంచెం టైటన్ అయింది. ఓకే. అది వాళ్ళ యొక్క అటు రష్యా గాని, ఇటు అమెరికా యొక్క దుందుడుకు చర్యల వల్లనే ఆడ ఉక్రెయిన్ వార్ గాని, ఇది గాని జరుగుతుంది. హ్మ్. ఇక్కడే కాదు మొత్తం మీద
మేము అగ్రరాజ్యం, మేము చెప్పింది మీరు వినాలని. వియత్నాంలో అదే జరిగింది, కొరియాలో అదే జరిగింది, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో అదే జరిగింది. అది అలవాటు అయిపోయింది వాళ్ళకు. మేము అగ్రరాజ్యం, మీరు చెప్పింది మీరు వినాలి అని పోయి దిగడము. అక్కడ స్థానిక పరిస్థితుల్లో ఒక 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు అంటే చేయగలరు. మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్ అని అంటే కష్టమవుతుంది బయట నుంచి యుద్ధం చేయాలంటే. చేది మళ్ళీ ఏదో సంధి చేసుకొని పోతుంటారు. సార్ రష్యా యుక్రెయిన్ వార్ లాగా ఇది కూడా 4-5 సంవత్సరాలు నడిచే పరిస్థితి ఉందా సార్? ఏదో సర్దుకుంటే సరిపోతుంది. ఇద్దరు మొండిగా ఉంటే అట్నే జరుగుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.